క్లాస్ పర్సన్ అంత దూరం వెళ్ళి ఎగ్జామ్ రాయగలడా? అసలు ఎస్ఎస్సి రాయడానికి ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళాలి. దీనికోసమే ఇప్పుడు ఎస్ఎస్సి కోసం టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్కి దిగారు. ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటివి ఫస్ట్ టీసీఎస్ అనే కంపెనీ వాళ్ళు పెట్టేవాళ్ళు. దీని నుండి ఇంకా డబ్బులు మిగిలియడం కోసం అడ్వకేట్ అనే కంపెనీకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పెట్టడానికి అప్రూవ్ అనేది చేశారు. ఈ కంపెనీ పేపర్ లీక్స్ చేస్తుందని ముందే బ్లాక్ లిస్ట్లో ఉంది. కానీ ఇప్పుడు డబ్బులు మిగిలియడం కోసం ఈ కంపెనీకే ఎగ్జామ్స్ రాయడానికి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ రీసెంట్గా ఎగ్జామ్స్ జరిగిన వాటిలో చాలా వరకు పేపర్ లీక్స్ అనేటివి జరిగాయి. అండ్ క్వశ్చన్స్ కూడా వెరైటీగా ఈ సాంగ్స్ ఎవరు పాడారు, ఈ ర్యాపో ఎవరు అని అడుగుతున్నారు. అండ్ రాజస్థాన్లో ఉండే స్టూడెంట్స్కి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో సెంటర్ పడుతుంది. కేరళలో ఉండే స్టూడెంట్స్కి హర్యానాలో సెంటర్ పడుతుంది. అంత దూరం సెంటర్ పడితే అసలు మిడిల్ క్లాస్ పర్సన్ అంత దూరం వెళ్ళి ఎగ్జామ్ రాయగలడా? అసలు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఏ ఎగ్జామ్ జరిగినా కూడా ఇప్పుడు అక్కడ పేపర్ లీక్స్ జరుగుతున్నాయి, ఇక్కడ పేపర్ లీక్స్ జరుగుతున్నాయి అని కానీ ఒక్కటి కూడా సరిగ్గా జరగలేదు. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఫ్యూచర్లో ఎలా దొంగతనం చేయాలి అండ్ సైబర్ క్రైమ్స్ ఎలా చేయాలో నేర్చుకుంటారు.